మీకు ఒక విషయం తెలుసా, మన కంట్రీలో కేవలం 6-7% జనాభా మాత్రమే ఐటీ రిటర్న్స్ను ఫైల్ చేస్తున్నారు. అండ్ అందులో కూడా 3% మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. ఈ 3%లో మెజారిటీగా ఎవరున్నారో తెలుసా? సాలరీడ్ ఎంప్లాయీస్. ఇండియా ఐటీ రిటర్న్స్ భారాన్ని మొత్తం మోస్తున్న సాలరీడ్ ఎంప్లాయీస్కి ఫిబ్రవరిలో ఇంట్రడ్యూస్ చేయబోయే బడ్జెట్లో ఎలాంటి రిలీఫ్ వస్తుంది? సో హియర్ ఆర్ అవర్ ప్రిడిక్షన్స్ అనమాట. నిర్మలా సీతారామన్ మేడం మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్పై ఈసారి ఖచ్చితంగా కరుణ చూపిస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ను 3 lakhs నుండి 5 lakhsకి ఇంక్రీజ్ చేస్తారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అలాగే స్లాబ్ థ్రెష్ హోల్డ్ 30%ను more than 20 lakhsకు ఇంక్రీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వినిపిస్తుంది. దీంతో పాటు 2014 నుండి ఎలాంటి చేంజెస్ లేని ఏటీసీ డిడక్షన్ లిమిట్ను కూడా 1.5 lakhs నుండి 2 lakhsకు ఇంక్రీజ్ చేయవచ్చు అని అనిపిస్తుంది. ఏటీడీ కన్సెషన్ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ పై 1 lakh వరకు ఉన్న కన్సెషన్ను 1.5 lakhsకి పెంచవచ్చు. అలాగే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో కూడా అడ్జస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈసారి బడ్జెట్లో ఎలాంటి మార్పులు ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.